సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని ఎంపిక చేసిన ఆసక్తికరమైన విషయాలను మీకు వివరించే ప్రయత్నం మా ఈ విశ్వదర్శన్ ద్వారా మీకు చేస్తున్నాం. ఈ ఈరోజు ఎంపిక చేసిన అంశాలలో నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని సిక్ ఫర్ జస్టిస్కు చెందిన అమెరికా నివాసి పర్వత్ సింగ్ పన్ను ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరిక వెనక ఉన్న కారణాలు ఏమిటి, ఇది నిజంగా హెచ్చరికైనా ఏదైనా జరిగే అవకాశం ఉందా, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు పిమ్మట ఉత్తర కొరియా ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాకు ఆయుధాలను తయారు చేసి పంపిస్తోందని, ఇతరత్ర సహకారం అందిస్తోందని వస్తున్న వార్తలు మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఇప్పుడు ఉత్తర కొరియా స్వయంగా తన సైనికులను రష్యా తరపున యుద్ధంలో పాల్గొనడానికి పంపించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 1500 మంది సైనికులు ఈ యుద్ధ భూమిలో అడుగుపెట్టారని, ఇంకా దగ్గర 10,000 మంది వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేది మనం వివరించుకోబోయే రెండవ అంశం. ఇక మూడవ అంశం, ఈ హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ చనిపోయిన సంఘటనను తీసుకొని అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్ రెండు తమ తమ వాదనలకు బలం చూకెర్చేలా ప్రచారాన్ని నిర్వహించుకోవడం చూస్తున్నాం. ఈ ప్రచారంలో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరి ప్రచారం వెనుకంజలో ఉందో మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. తదుపరి అంశం, నరేంద్ర మోడీ 6 నెలల కాలంలో రెండవసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే నరేంద్ర మోడీ రష్యా భారత్ల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. అటు పిమ్మట ఆయన ఇప్పుడు బ్రిక్స్ సమావేశానికి వెళ్తున్నారు. అతి స్వల్ప కాలంలో భారత ప్రధాని రష్యాకు మరలా వెళ్ళడం కొంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ ఎందుకు వెళ్తున్నారు ఏంది అన్నది మనం తెలుసుకుందాం. ఇక చివరగా ఎప్పటి నుంచో హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలు, అటు శ్రీలంక కావచ్చు, మాల్దీవులు కావచ్చు, మారిషస్ కావచ్చు, లేదా బంగ్లాదేశ్, మయన్మార్, వీటన్నింటిలోనూ చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ పెంచుకునే క్రమంలో చైనా యుద్ధ నౌకలు ఈ దేశాల్లో ఉన్న నౌకాశ్రయాల్ని సందర్శిస్తూ ఉన్నాయి. ఆయా దేశాలతో కలిసి కొంత సాన్నిహిత్య సంబంధాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైనాకు చెందిన ఒక 2 నౌకలు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టుకు చేరుకున్నాయి. ఏం చేశాయి ఏమిటి అనేది మనం ఈరోజు ఈ బులెటిన్లో తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది ఈ సిక్ ఫర్ జస్టిస్కు చెందిన పర్వత్ సింగ్ పన్ను అనే ఆయన మీద ఇప్పటికే చాలా తీవ్రమైన చర్చ భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈ పన్ను సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు. ఈయనను ఒక తీవ్రవాదిగా భారతదేశం పేర్కొంది. ఈ పన్నును అప్పగించాలని ఇప్పటికే అమెరికాకు విజ్ఞప్తులు అందజేసింది. అయినప్పటికీ ఈ పన్నును అప్పగించడానికి అమెరికా సిద్ధంగా లేదు. అంతేకాకుండా ఇటీవల కెనడాలో ఒక ఉగ్రవాది నిర్జర్ను చంపిన సందర్భంగా ఈ పన్నును కూడా భారతీయ గూఢాచారి వ్యవస్థలు చంపాలని చూస్తున్నాయని అమెరికా ఆరోపించింది. దాని వెనక వికాస్ యాదవ్ అనే ఒక గూఢాచారి, భారతీయ గూఢాచారి వ్యవస్థలో పనిచేసే అధికారి ఉన్నాడని కూడా అమెరికా వెల్లడించింది. ఇది ఒక ఉదాంతం. అటువంటి పన్ను ఎవరైతే ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడో, సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడో, ఆయన భారతదేశంలో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన అల్లర్లకు 40 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయవద్దని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భారతదేశంలోని
పలు విమానాశ్రయాలకు పలు వైమానిక సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా, అలానే ఆకాశ ఎయిర్ ఇటువంటి సంస్థలకు ఇప్పటికే రోజు రోజుకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. ఒక రోజుకి కనీసం ఇప్పట్లో ఈ తాజా సమాచారం ప్రకారం రోజు 7 నుంచి 8 బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తద్వారా ఆయా విమానాలను దారి మళ్లించడమో లేదా విమానాలని రద్దు చేయడమో లేదా విమానాలు ఆలస్యం కావడమో జరుగుతోంది. దాంతో ఒక రకమైన కుట్ర భారతదేశ వైమానిక వ్యవస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తీవ్రంగా దీని వెనకాల ఉన్న వ్యక్తులను వెలికి తీయాలని పరిశోధన చేస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో ఈ సిక్ ఫర్ జస్టిస్కు చెందిన ఈ పన్నూన్ ఇలాంటి హెచ్చరిక జారీ చేయడం, నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో పయనించవద్దని హెచ్చరికలు జారీ చేయడం ఈ పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా పరిష్కరించాలి, ఈ బెదిరింపులను ఎలా మనం తట్టుకోవాలి, తద్వారా భారత వైమానిక రంగం ఇబ్బందులకు గురి కాకుండా ఎలా చూసుకోవాలి అన్నది ఈరోజు భారతదేశ వైమానిక వ్యవస్థను తీవ్రంగా కష్టపెడుతున్న లేదా వైమానిక వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థల్లో జరుగుతున్న తీవ్రమైన చర్చ. ఇది నిజంగా ఎందుకంటే గతంలో కనిష్క అనే ఎయిర్ ఇండియా విమానాన్ని ఖలిస్తాన్ తీవ్రవాదులే పేల్చివేశారు. అలాంటి నేపథ్యంలో ఖలిస్తాన్ తీవ్రవాదులు, అందులోనూ అమెరికా, కెనడా లాంటి దేశాల సహకారంతో గట్టిగా ముందుకు వెళ్తున్న వీళ్ళు ఎంతకైనా తెగిస్తారనే భావన అందరిలో ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే కొన్ని రోజులు భారతీయ వైమానిక వ్యవస్థకు గడ్డుకాలమని చెప్పవచ్చు. దీనికి అనుగుణంగా ఇప్పటికే పలు భద్రతా చర్యలు చేపట్టిన మన విమానయాన సంస్థలు భవిష్యత్తులో ఈ భద్రతను మరింత కఠినతరం చేయాల్సి వస్తుంది. కేవలం భారతదేశంలోని ఎయిర్పోర్ట్లే కాకుండా ఈ భారతీయ విమానాలు ఎక్కడి నుంచి పయనిస్తున్నాయో అన్ని దేశాల్లోనూ ఈ భద్రతా నియమాలను కఠినం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విమానయాన సంస్థలకు అలానే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేటట్లేవు, వారికి కష్టాలు పెరిగేలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ హెచ్చరికను భారతదేశం సీరియస్గా తీసుకుంది. ఈ సీరియస్గా తీసుకున్న వేళ ఈ పన్నూన్ మీద ఎలాంటి చర్యలకు దిగుతుందో కొంత ఆసక్తికరంగా మారింది. ఇది మొట్టమొదటి అంశం. ఒక వ్యక్తి ఒక వైమానిక వ్యవస్థనే ఇబ్బంది పెట్టేలా ప్రకటన చేయడం, మనం బహిరంగ ప్రకటన చేయడం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి వ్యక్తిని, ఇలా బహిరంగంగా బెదిరిస్తున్న వ్యక్తిని అమెరికా లాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు ఏం చేస్తాయో వేచి చూడాలి. ఇక రెండవ అంశం ఉత్తర కొరియా. ఈ ఉత్తర కొరియా సుమారు 1500 మంది తన సైనికులను యుక్రెయిన్ యుద్ధభూమికి పంపించిందనే వార్తలు ఈరోజు బహిర్గతమవుతున్నాయి. గతంలోనే ఉత్తర కొరియా రష్యాకు కావలసిన ఆయుధాలను, మిసైల్స్ను తయారు చేసి పంపిస్తోందని, అందుకే ఈ ఉత్తర కొరియా మీద పాశ్చాత్య దేశాలు కొన్ని ఆంక్షలను కూడా విధించాయనేది మనకి తెలిసిన వార్తలు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఉత్తర కొరియాలో భారీ సంఖ్యలో సైనికులను అక్కడి అధ్యక్షుడు నియామకం చేస్తున్నారు. ఆ నియామకం చేసిన ఈ సైనికులను రష్యా యుక్రెయిన్ యుద్ధభూమికి పంపించాలని, తద్వారా ఉత్తర కొరియా సైనికులకు యుద్ధంలో పాల్గొనడంపై శిక్షణ కూడా ఇప్పించాలనేది నార్త్ కొరియా అధ్యక్షుడి అభిలాషగా ఉంది. ఈ నార్త్ కొరియా స్ట్రోమ్ కార్ప్స్ పేరుతో అత్యంత శిక్షణ పొందిన సైనికులను ఈరోజు రష్యా యుద్ధభూమికి ముందుగా పంపిస్తోంది. ఆ పంపించడం ద్వారా అక్కడ ఈ యుద్ధ నైపుణ్యాన్ని వీళ్ళు సంపాదించుకొని తిరిగి రావాలనేది ఉత్తర కొరియా అధ్యక్షుడు పేర్కొంటున్న విషయం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా ఆయుధాలను తయారు చేసి ఇవ్వడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా సైన్యాన్ని కూడా పంపించడం మనం చూస్తున్న విషయం. ఏది ఏమైనప్పటికీ ఇలా ఉత్తర కొరియా రష్యాకు మద్దతుగా సైన్యాన్ని పంపించడం, ఆయుధాలు ఇవ్వడం పాశ్చాత్య దేశాల
ఆగ్రహానికి మరింత కారణమైంది. ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు ఉత్తర కొరియా ఇలా చేయడాన్ని ఖండిస్తూ ఈ ఉత్తర కొరియాపై మరింత గట్టి ఆంక్షలను విధించాలని పాశ్చాత్య దేశాలకు, ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఉత్తర కొరియా చేపట్టిన ఈ చర్యలు భవిష్యత్తులో ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పుతాయి, లేదా వీరు కూడా ఇబ్బందుల పాలై, ఇప్పటికే రష్యా సైన్యం బలహీనపడిందనే వార్తలు వస్తున్నాయి, ఎంతోమంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. మరి వీరి మద్దతుతో రష్యా ఎంతకాలం ఈ యుక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక మూడవ అంశం, ఇజ్రాయెల్కు చెందిన సైనికులు హమాస్ అధినేత గత ఏడాది అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్పై దాడి చేసి అతి భయంకరంగా 1400 మందికి పైగా పిల్లలను, ఆడవారిని, ముసలి వాళ్లను పొట్టన పెట్టుకున్న సంఘటన వెనక వ్యూహకర్త యాహ్యా సిన్వర్ను ఎట్టకేలకు తుది ముట్టించాయి. అయితే ఈ యాహ్యా సిన్వర్ను చంపివేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ ప్రభుత్వం సోషల్ మీడియాలోనూ ఇతరత్ర మార్గాల ద్వారా విడుదల చేసింది. ఈ వీడియోలో యాహ్యా సిన్వర్ గాయపడి ఒక సోఫాలో కూర్చొని డ్రోను అతని దగ్గరకు చేరుకున్న వేళ ఆ డ్రోన్ మీద తన దగ్గర ఉన్న ఒక కర్రను విసిరివేయడం మనం అందరం చూస్తుంటాం. ఆ సంఘటన తర్వాత యాహ్యా సిన్వర్ ప్రాణాలు వదిలేశాడు. ఈ వీడియోను ఏదైతే ప్రాపగాండా కోసం ఇజ్రాయెల్ విడుదల చేసిందో ఆ వీడియోను హమస్తో పాటు ఈ హిజ్బుల్లా, హౌతీలు లేదా ఇరాన్ మద్దతుతో నడుస్తున్న పలు తీవ్రవాద గ్రూపులు యాహ్యా సిన్వర్ను ఒక పెద్ద మ్యాట్రియర్గా, అంటే ఆయన తన సిద్ధాంతం కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచిన అమరవీరుడుగా పేర్కొనడం ప్రారంభించాయి. ఇజ్రాయిల్ గతంలో ఈ యాహ్యా సిన్వర్ తమ వద్ద ఉన్న బందీలను అడ్డుపెట్టుకొని తిరుగుతున్నాడని, అలానే పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో ఉన్న పౌరులను హ్యూమన్ షీల్డ్గా వాడుకుంటున్నాడని, అతను పిరికివాడని ఎంతో ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. యాహ్యా సిన్వర్ను పూర్తిగా బలహీనుడుగా చూపించే ప్రయత్నము చేసింది. అయితే ఈ వీడియోలో యాహ్యా సిన్వర్ గాయపడిన తర్వాత కూడా తన మీదకు వస్తున్న డ్రోన్ మీద ఆయుధాన్ని, అంటే చేతిలో ఉన్న ఒక కర్రను విసురుతూ పోరాట యోధుడుగా చనిపోయాడని స్పష్టమవుతున్న వేళ దీన్ని ఈ తీవ్రవాద సంస్థలన్నీ ఒక పోరాట యోధుడుగా యాహ్యా సిన్వర్ను పేర్కొనడానికి వీలు కల్పించింది. దీంతో యాహ్యా సిన్వర్ను ద్వేషించే ముస్లింలు కూడా యాహ్యా సిన్వర్ చివరిగా వరకు తన సిద్ధాంతం కోసం పోరాడి అమరుడైనారని కీర్తించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇలా యాహ్యా సిన్వర్ ఒక అమరవీరుడుగా కీర్తించబడుతున్నాడని అర్థం చేసుకుందో, యాహ్యా సిన్వర్ యొక్క బలహీనతలను బయటపెట్టడానికి మరికొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. గతంలో ఆయన తన భార్యతో కలిసి కొన్ని టన్నల్స్లో వెళుతున్నది, ఆయన నివసిస్తున్న కొన్ని టన్నల్స్లో ఉన్న బంకర్లను, వీటన్నిటిని ఇజ్రాయిల్ బయటపెట్టే ప్రయత్నం చేసింది. తద్వారా యాహ్యా సిన్వర్ ఒక బలహీనుడని, ఒకవైపు హమాస్లో ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే యాహ్యా సిన్వర్ ఒక లగ్జోరియస్ లైఫ్ను లీడ్ చేశాడని ఇజ్రాయెల్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయెల్ యాహ్యా సిన్వర్ తుది క్షణాలను బయటకు విడుదల చేసిన వీడియో అతనిని ఒక పోరాట యోధునిగా ప్రజల ముందుంచిందనడంలో సందేహం లేదు. ఆ వ్యక్తి చివరి నిమిషం వరకు పోరాడుతూనే చనిపోయాడనేది ఈరోజు ఇస్లామిక్ ప్రపంచంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కీర్తిస్తున్న సంఘటన. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయెల్ తను చేసిన తప్పిదాన్ని గ్రహించి ఈ నేరేటివ్ను మార్చే ప్రయత్నం చేస్తోంది. ఆ నేరేటివ్ను మార్చే ప్రయత్నంలో ఇజ్రాయెల్ విడుదల చేస్తున్న వీడియోలు ఈ అభిప్రాయాన్ని ఎంతవరకు మారుస్తాయి అన్నది మనం వేచి చూడాల్సిందే. ఇక తదుపరి అంశం, నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనకు బ్రిక్స్ అనే సమావేశంలో పాల్గొనడానికి రష్యా వెళ్తున్నారు. ఈ అక్టోబర్ 22 నుంచి 24 రష్యాలోని కజాన్ నగరంలో జరగబోయే
ఈ బ్రిక్స్ సమావేశంలో బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాకు చెందిన అధ్యక్షులు పాల్గొనున్నారు. వీరితో పాటు నరేంద్ర మోడీ కూడా పలు సమావేశాల్లోనూ, పలు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ, బ్రిక్స్ కూటమి సమావేశాల్లోనూ ఈ 2 రోజుల పాటు బిజీగా గడపనున్నారు. అయితే నరేంద్ర మోడీ 6 నెలల కాలంలో రెండవసారి రష్యాకు వెళ్ళడం పట్ల కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే నరేంద్ర మోడీ రష్యాకు దగ్గరవుతున్నాడు, అమెరికాకు దూరం అవుతున్నాడన్న కొన్ని ఆరోపణలకు ఇలా 6 నెలల కాలంలో రెండవసారి రష్యా పర్యటనకు నరేంద్ర మోడీ వెళ్ళడం కొంత భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇలా దేశాధ్యక్షులు పాల్గొనే సమావేశాలు ఎంతో కాలం ముందే నిర్ధారితమవుతాయి. ఆ నిర్ధారించిన సమయం ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో బ్రిక్స్ సమావేశము, అలానే రష్యా భారత్ల శిఖరాగ్ర సమావేశము 6 నెలల ముందుగానే నిర్ధారించబడినవి. ఆ నిర్ధారించబడిన సమయానికి అవి జరుగుతూ ఉన్నాయి. ఇందులో పెద్దగా విశేషించి ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదని విదేశాంగ శాఖ తెలియజేస్తోంది. అయినప్పటికీ కూడా 6 నెలల కాలంలో రష్యాతో లేదా రష్యా అధ్యక్షుడితో మరోమారు నరేంద్ర మోడీ కలవడం పలు చర్చలకు దారితీస్తోంది. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో భారతదేశం మధ్యవర్తిత్వం నెరవేరుస్తుందనే అభిప్రాయంతో అందరూ ఉన్నారు. ఈ విషయంలో భారత్ మరింత ముందడుగు వేసే అవకాశము లేకపోలేదని ఆసక్తిగా చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలా రెండవసారి 6 నెలల కాలంలో నరేంద్ర మోడీ ఈ బ్రిక్స్ సమావేశానికి వెళ్ళడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ మల్టీలేటరల్ ఫోరమ్స్లో ఈరోజు G7, G20 అనబడే పాశ్చాత్య దేశాల కూటమికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడం ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశం. ఎందుకంటే ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ పాశ్చాత్య దేశాల కూటమికి సమానంగా ఎదగగలిగే శక్తిని కలిగి ఉన్న దేశాలు, సమానంగా వాటిని ఢీకొట్టగలిగే దేశాలు. కాబట్టి ఈ దేశాలు ఈరోజు పాశ్చాత్య దేశాల కూటమికి కీలకమైన ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు. అటువంటి కీలక సమావేశాలకు నరేంద్ర మోడీ వెళ్ళడం తప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ బ్రిక్స్ సమావేశాల్లో జరిగే చర్చలు భవిష్యత్తులో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగానో లేదా పాశ్చాత్య దేశాల విధానాలకు భిన్నంగానో ఒక మల్టీలేటరల్ ఫోరంను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందనే ఆశిస్తున్నారు. దానికి సంబంధించి మరింత ముందడుగు ఈ శిఖరాగ్ర సమావేశాల తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక చివరగా చైనాకు చెందిన నౌకాదళానికి చెందిన నౌకలు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్ను సందర్శించాయి. అక్టోబర్ 12వ తారీఖు చిట్టగాంగ్ పోర్టుకు చైనాకు చెందిన 2 నౌకలు, ఒక నౌక శిక్షణ అందించే నౌక అయితే రెండవ నౌక యాంఫీబియస్ డాక్ ల్యాండింగ్ షిప్, అంటే సముద్ర తీరంలో సైనికులను, ట్యాంకులను దించగలిగిన సామర్థ్యం ఉన్న ఒక ప్రత్యేక నౌక. ఇవి 2 చిట్టగాంగ్ పోర్ట్ను ఒక రోజు పాటు సందర్శించాయి. ఆ సందర్శించిన సందర్భంగా ఆ నౌకలకు బంగ్లాదేశ్ నావికాదళం, అలానే బంగ్లాదేశ్కు చెందిన పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఇలా ఒక దేశానికి సంబంధించిన నౌకాదళానికి, ఒక దేశానికి చెందిన నౌకాదళపు నౌకలు వేరే దేశం యొక్క పోర్టులను సందర్శించడం సర్వసాధారణమే. అయినప్పటికీ బంగ్లాదేశ్లో భారత అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి భారత్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిన వేళ చైనా నౌకలు ఆ దేశపు పోర్టును సందర్శించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఇలానే చైనా నౌకలు మాల్దీవులను సందర్శించినప్పుడు, అలానే శ్రీలంకకు చేరినప్పుడు, అలానే పాకిస్తాన్లోని పోర్టులకు చేరినప్పుడు కూడా చైనా
హిందూ మహాసముద్రంలో భారత్కు వ్యతిరేకంగా ఒక కూటమిని కూడగొట్టే ప్రయత్నం చేస్తోందన్న వార్తలు వచ్చాయి. చైనా కూడా తదనుగుణంగా ఎన్నో వ్యూహాలను పన్నింది, భారత్ను ఇరుకును పెట్టే ప్రయత్నము చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత ఇలా చైనా నావికాదళపు నౌకలు బంగ్లాదేశ్ పోర్టును సందర్శించడం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయంగా భద్రతా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ చైనా నౌకాదళ సందర్శనం సందర్భంగా ఏర్పడే పరిణామాలను భారతదేశం నిశితంగా గమనిస్తూనే ఉంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలాంటి మార్పులకు స్వీకారం చుట్టబోతున్నాయి, వాటిల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈరోజు భారత్ భద్రతా రంగ నిపుణుల మధ్య ఉన్న తీవ్రమైన చర్చ. ఇప్పటికే మాల్దీవుల్లో ఏం జరిగిందో మనం చూసాం, శ్రీలంకలో కూడా ఏం జరిగిందో చూసాం. ఈ రెండు దేశాలు ఈరోజు భారత్ను కొంతమేర వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంగీకరించాల్సిన పరిస్థితి. బంగ్లాదేశ్ కూడా ఈరోజు కొంత ఆర్మ్ ట్విస్ట్ చేసినప్పటికీ భవిష్యత్తులో భారత్ మీద ఎక్కువ ఆధారపడాల్సిన సందర్భంలో, ఎందుకంటే ఇప్పటికే కరెంటుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, టెక్స్టైల్ పరిశ్రమ సరిగ్గా సాగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో భారత్తో ఏదో ఒక రూపంలో స్నేహహస్తం చాచాల్సిన పరిస్థితి. ఆ రోజు భారత్ ఎలా వ్యవహరిస్తుంది, భారత్ బంగ్లాదేశ్కు ఏం చెప్తుంది అనేది ఒక ఆసక్తికరమైన సంఘటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు ఎలా ఉంటున్నాయి అన్నది మనం మరోమారు కాలానికి వదిలివేసి వేచి చూడాల్సిందే. ఇవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల్లో భారతదేశ ప్రజలకు కొంత ఆసక్తి కలిగించే అంశాలు. ఈ అంశాల యొక్క పూర్వాపరాలు, వీటితో ఈరోజు ఈ విశ్వదర్శన్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రేపు మరిన్ని ఆసక్తికరమైన సంఘటనలతో ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు.